అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 152. నా భార్య ఎక్కడా? ఇక స్టోరీకి వెళ్తే, దాత్రిని ఆఫీస్కి పిలిపించిన అక్షయ్ మరోసారి తన ఫ్యామిలీ మ్యాటర్స్లో ఇంటర్ఫియర్ అయితే పరిస్థితి వేరేలా ఉంటుందని ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. అతనులా స్ట్రైట్గా వార్నింగ్ ఇస్తాడని ఎక్స్పెక్ట్ చేయని దాత్రి ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. వెంటనే ఆవేశం తన్నుకొచ్చింది. కానీ ఆమె కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చాలా కూల్గా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తోంది. అక్షయ్ కనీసం తలెత్తి ఆమె ముఖం కూడా చూడకుండా ఇక ఆమెతో మాట్లాడేది ఏం లేదన్నట్లు తలంచుకొని చేతిలో ఉన్న ఫైల్ ఓపెన్ చేశాడు. అతని నిర్లక్ష్య ధోరణికి దాత్రికి బాధగా అనిపించింది. కానీ ఇంకా అక్కడే ఉంటే తన నిజస్వరూపం బయటపడే అవకాశం ఉందని గ్రహించి వెంటనే మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది. అతని క్యాబిన్ నుండి అడుగు బయట పెట్టిన దాత్రి ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రబడింది. ఆమె తనలో తానే, ఆఫ్టర్ ఆల్ ఆ స్నేహ కోసం నన్ను వాన్ చేస్తావా? నీకు నాకంటే ఆ స్నేహ చాలా ఎక్కువైపోయింది కదూ. అందుకే అసలు ఆ స్నేహతో నీకు పెళ్ళి ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తాను. నాకు జరిగిన ప్రతి అవమానానికి ఆ స్నేహ జీవితం నుండి సమాధానం తీసుకుంటాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరోవైపు గదిలో ఉన్న స్నేహ యువన్ను తీసుకొని అన్నపూర్ణమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? అక్షయ్ చాలా తెలివిగా యువన్ను అడ్డుపెట్టుకొని నన్ను అడ్డుకుంటున్నాడు. త్వరగా యువన్ ఎక్కడ ఉన్నాడో తెలిస్తే ఇక్కడ నుండి బయటపడచ్చు అని అనుకుంటూ ఉంది. ఇంతలో సడన్గా ఆ గదిలో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించింది. దాంతో స్నేహ ఉలిక్కిపడి అటు ఇటు చూసింది. ఆ గదిలో ఫోన్ ఉంటుందని ఆమె ఎక్స్పెక్ట్ చేయలేదు. బెడ్ పక్కనే ఉన్న క్యాబినెట్పై తన ఫోన్ రింగ్ అవుతూ కనిపించింది. దాంతో అక్షయ్ ఆమె కోసం ఫోన్ వదిలి వెళ్ళాడని అర్థం చేసుకొని సంతోషంగా వెళ్లి ఫోన్ చేతిలోకి తీసుకుంది స్నేహ. స్క్రీన్పై ఏదో అన్నోన్ నెంబర్ కనిపించడంతో అనుమానంగా కాల్ లిఫ్ట్ చేసింది. వెంటనే అవతల నుంచి మమ్మీ అంటూ యువన్ గొంతు వినపడింది. దాంతో స్నేహకు ఒక్కసారిగా ప్రాణం లేచొచ్చినట్లయింది. వెంటనే స్నేహ హడావుడిగా, యువన్, మమ్మీకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నా? నీకోసం నేను ఎంతగా వెతికానో తెలుసా అని అంది. వెంటనే యువన్, నువ్వు డాడీ కలిసి వెడ్డింగ్ పనుల మీద వేరే ఊరు వెళ్తున్నారని, అందుకే కొన్ని రోజుల పాటు పూర్ణ గ్రానితో వెకేషన్ ఎంజాయ్ చేయమని చెప్పి డాడీ నన్ను గ్రానితో పంపించాడు కదా. మనం అప్పుడు ఇలా ఎందుకు అడుగుతున్నావు మమ్మీ? నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అని అమాయకంగా అడిగాడు. అప్పుడు స్నేహకు జరిగిన విషయం మొత్తం అర్థమైంది. అక్షయ్ యువన్తో అబద్ధం చెప్పి దూరంగా పంపించడాన్ని ఊహించిన ఆమె యువన్కి నిజం చెప్పడం ఇష్టం లేక, యువన్, ఐ టూ మిస్ యూ నాన్నా. నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పు, త్వరలోనే నేను వచ్చి నేను తీసుకువెళ్తాను అని అడ్రస్ అడిగింది. దాంతో యువన్ ఆనందంగా, ఓకే మమ్మీ, నేను అడ్రస్ మెసేజ్ చేస్తాను, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, బాయ్ మమ్మీ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. మరి కాసేపటికే యువన్ పంపిన మెసేజ్ రావడంతో స్నేహ మెసేజ్ ఓపెన్ చేసింది. ఆ తర్వాత వెంటనే అబ్బాయికి కాల్ చేయడం కోసం కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసింది స్నేహ. కానీ ఆమె ఫోన్లో ఉండాల్సిన కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఎంటీగా కనిపించడంతో అక్షయ్ కావాలనే ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్ డిలీట్ చేసి ఖాళీ ఫోన్ మాత్రం ఇక్కడ ఉంచాడని అర్థం చేసుకుంది. దాంతో నిరాశగా ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో తన గదిలోకి వస్తున్నట్లు అడుగుల శబ్దంతో పాటు ఏవో మూలుగులు కూడా వినిపించాయి. దాంతో స్నేహ ఆ శబ్దాలేంటి అని ఆశ్చర్యపోతూ బయట ఏం జరుగుతుందో చూడడం కోసం వెంటనే డోర్ తీసి బయటకు వెళ్ళబోయింది. ఇంతలో హఠాత్తుగా ఎవరో నెట్టినట్లు డోర్ తెరుచుకుంది. వెంటనే ఎవరో కొంతమంది బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో ఉన్న వ్యక్తులు లోపలికి వచ్చారు. వారి ముఖం కనిపించకుండా మాస్కులు వేసుకొని ఆమెను రౌండప్ చేశారు. స్నేహ కంగారుగా వాళ్ళని చూస్తూ, ఎవరు మీరు, మీకేం కావాలి అని అడుగుతూ ఉండంగానే వాళ్ళలో ఒక వ్యక్తి ఆ ముఖంపై ఏదో స్ప్రే చేశాడు. దాంతో స్నేహ అలర్ట్ అవుతూ తప్పించుకోవడానికి చాలా ప్రయత్నించింది. కానీ ఆమె వల్ల కావడం లేదు. ఆమె ప్రతిఘటిస్తూ ఉండంగానే మెల్లగా మత్తులోకి జారుకుంటూ కింద పడిపోయింది. దాంతో వాళ్ళు వెంటనే స్నేహాను అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి అవుతూ ఉండగా ఇంటికి వచ్చాడు అక్షయ్. కానీ అతను వచ్చేసరికి విల్లా మొత్తం చీకటిగా ఉంది.
అది చూసిన అక్షయ్ చిరాకు పడుతూ, స్నేహ ఇంట్లోనే ఉండి కూడా సర్వెంట్స్‌తో చెప్పి ఇంట్లో లైట్స్ కూడా వేయించకుండా ఏం చేస్తుంది? అని అనుకుంటూ హాల్లోకి వచ్చి లైట్ ఆన్ చేశాడు. వెంటనే అతనికి స్పృహలో లేకుండా హాల్లో పడి ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ కనిపించారు. అది చూసిన వెంటనే అక్షయ్ నుదురు అనుమానంగా ముడుచుకుంది. వెంటనే అతని కళ్ళు స్నేహ గది వైపు చూశాయి. వెంటనే దాదాపు పరిగెడుతున్నట్లుగా హడావిడిగా స్నేహ గదికి వెళ్ళాడు. ఆ గది ముందు ఉన్న గార్డులు కూడా కింద పడిపోయి ఉన్నారు. దాంతో అతని మనసు ఏదో కీడు శంకించింది. వెంటనే లోపలికి వెళ్ళి గది మొత్తం కలియచూశాడు. కానీ అతనికి స్నేహ కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా స్నేహ అంటూ గట్టిగా పిలవడం మొదలుపెట్టాడు. అతని అరుపులకి స్పృహ తప్పి పడిపోయిన గార్డ్స్లో మెల్లగా కదలికలు మొదలైనాయి. నిదానంగా అందరూ లేచి తమ తలలపై 2 చేతులు పెట్టుకొని భారంగా ఫీల్ అవుతూ పైకి లేచారు. అక్కడ నిలబడి తమ వైపే కోపంగా చూస్తున్న అక్షయ్ని చూసిన వెంటనే వాళ్ళు భయంతో వణికిపోయారు. వెంటనే వాళ్ళు తేరుకొని తడబడుతూ, సార్, ఎవరో కొంతమంది మనుషులు హఠాత్తుగా విల్లాలోకి వచ్చి అందరిపై మత్తుమందు స్ప్రే చేసి మమ్మల్ని స్పృహ కోల్పోయేలా చేశారు. ఆ తర్వాత మేడంను ఎత్తుకెళ్లారు అని చెప్పారు. అది విన్న అక్షయ్ వాళ్ళందరినీ ఒకసారి కోపంగా చూశాడు. అదంతా ప్రీ ప్లాన్డ్‌గా జరిగిందని అర్థం చేసుకొని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ముందు వెళ్ళి మేడం ఎక్కడున్నారో వెతకండి అని వాళ్ళకు ఆర్డర్ చేస్తూనే తన ఫోన్ తీసి స్నేహకు కాల్ చేశాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. దాంతో అక్షయ్ వెంటనే త్రిపాఠికి ఫోన్ చేసి అతనికి క్లుప్తంగా విషయం చెప్పి, ముందు దాత్రి సైడ్ నుండి చెక్ చేయి అని అన్నాడు. ఓకే సార్ అని ఫోన్ పెట్టేసిన వెంటనే 10 నిమిషాల్లో త్రిపాఠి తిరిగి కాల్ చేసి, సార్, స్నేహ మేడం దాత్రి గారి దగ్గర లేరు. ఆమె వైపు నుండి అనుమానించేలా ఏం జరగలేదు అని చెప్పాడు. ఆ మాటలు వింటూ ఉండగానే ఇది దాత్రి పని కాదంటే ఇంకెవరు చేసి ఉంటారు అని అనుకున్నాడు. వెంటనే అతని కళ్ళ ముందు అభయ్ ముఖం కనిపించింది. దాంతో స్నేహ ఖచ్చితంగా క్లౌడ్ ప్యాలెస్లోనే ఉండి ఉంటుందని ఊహించుకుంటూ వెంటనే తన మనుషులతో కలిసి అక్కడి నుండి క్లౌడ్ ప్యాలెస్కు వెళ్ళాడు అక్షయ్. అక్షయ్ మనుషులతో పాటు అక్కడికి వెళ్ళేసరికి రోజూ ఉండే వాతావరణానికి భిన్నంగా క్లౌడ్ ప్యాలెస్లో మనుషులు తక్కువగా ఉన్నట్లు కనిపించారు. ముఖ్యంగా అక్కడ అభయ్ కనిపించలేదు. కేవలం అతని మనుషుల్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. వాళ్ళు కోపంగా లోపలికి వస్తున్న అక్షయ్ను చూడగానే కంగారు పడ్డారు. ఆయన అతన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ, సార్, ఇది క్లౌడ్ ప్యాలెస్. ఇక్కడ మా బాస్ పర్మిషన్ లేకుండా ఎవరూ లోపలికి రావడం కుదరదు అని అన్నారు. ఆ మాటకు అక్షయ్ అతని వైపు సూటిగా చూశాడు. దాంతో వాళ్ళు భయంగా, సార్, అది మా బాస్ రూల్, ప్లీజ్ అర్థం చేసుకోండి అని బ్రతిమాలుతున్నట్లుగా చెప్పారు. అక్కడ వాళ్ళందరికీ అక్షయ్కి అభయ్కి మధ్య ఉన్న శత్రుత్వం గురించి తెలియడంతో పాటు అక్షయ్ పవర్ గురించి కూడా బాగా తెలుసు. అందుకే వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏం చేయాలో తెలియనట్లుగా ఉంది. అప్పుడు అక్షయ్ వెనకే ఉన్న అతని గార్డ్ ముందుకు వచ్చి అభయ్ మనుషుల వైపు చూస్తూ, మీరు ఎవరిని అడ్డుకుంటున్నారో తెలుస్తోందా? మర్యాదగా అడ్డు తప్పుకోండి, లేదంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు అని బెదిరించాడు. ఆ మాటలకు అభయ్ మనుషులు కోపంగా ఏదో సమాధానం చెప్పబోతుండగా అక్షయ్ మధ్యలో మాట్లాడుతూ, చూడండి, నేను ఇప్పుడు గొడవ పడే మూడ్లో లేను. అర్జెంటుగా అబ్బాయితో మాట్లాడాలి. ముందు అతన్ని బయటకు రమ్మను, లేదంటే మేమే లోపలికి రావాల్సి ఉంటుంది అంటూ కూల్గా మాట్లాడుతూనే హెచ్చరించాడు. అప్పుడు అభయ్ మనుషులు అతని వైపు గౌరవంగా చూస్తూ, సార్, మా బాస్ను పిలవడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ ఈరోజు ఇంకా బాస్ ఇక్కడికి రాలేదు. అతను రాగానే మీరు వచ్చిన విషయం ఇన్ఫార్మ్ చేస్తాం అని చెప్పారు. ఆ మాట వినగానే అక్షయ్ కోపంగా, మీరు నా సహనాన్ని టెస్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు ఎలాగైనా అతన్ని కలవాలి, లేదంటే ఈ ప్యాలెస్ను నామరూపాలు లేకుండా చేయడానికి కూడా ఆలోచించను అని అన్నాడు. అతని కోపం చూడగానే వాళ్ళు వణికిపోయారు. దాంతో అక్కడే ఉన్న అభయ్ అనుచరుల్లో ఒకడు పక్కన ఉన్న మరో అనుచరుడితో, త్వరగా వెళ్ళి మన బాస్ ఎక్కడున్నారో తెలుసుకొని విషయం చెప్పు అని అన్నాడు. దాంతో అతను సరే అన్నా అంటూ బయటకు వెళ్ళబోయాడు. కానీ ఇంతలో లోపలికి వస్తున్న అభయ్ కనిపించడంతో అతను హడావిడిగా అభయ్ దగ్గరకు ఎదురెళ్ళి, బాస్, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు. మీకోసం అక్షయ్ గారు వెయిట్ చేస్తున్నారు. మిమ్మల్ని అర్జెంటుగా కలవాలని అంటున్నారు అని చెప్పాడు. అతని మాటలు వింటూనే డోర్ వైపు చూశాడు అభయ్. అక్కడ నుంచోని అసహనంగా వాచ్ వైపు చూసుకుంటున్న అక్షయ్ను చూడగానే
అతని పెదాలపై నవ్వు వచ్చింది. దాంతో అతని దగ్గరకు వెళ్ళాడు. నవ్వుతూ వచ్చిన అభయ్ను చూడగానే అక్షయ్ ముఖం సీరియస్గా మారిపోయింది. అభయ్ మాత్రం నవ్వుతూ, "ఓ మిస్టర్ అక్షయ్, మీరిక్కడికి వస్తారని ఊహించలేదు. అందుకే నా గెస్ట్ను నేను సరిగ్గా ఇన్వైట్ చేయలేకపోయాను. ఇంతకీ ద గ్రేట్ అక్షయ్ గారు నన్ను వెతుక్కుంటూ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా?" అని కూల్గా అడిగాడు. అప్పుడు అక్షయ్ స్ట్రైట్గా పాయింట్కి వస్తూ, "అభయ్, నేను దేనికోసం వచ్చానో నీకు బాగా తెలుసు. నేను మర్యాదగా అడుగుతున్నాను. నువ్వు స్నేహాను నాకు అప్పగించడం మంచిది" అని అన్నాడు. ఆ ప్రశ్న వినగానే అభయ్ కళ్ళలో ఒక్కసారిగా ఆశ్చర్యం మెరిసింది. ఆ ఎక్స్ప్రెషన్ అక్షయ్ దృష్టిని కూడా దాటిపోలేదు. దాంతో అభయ్ హడావిడిగా, "నువ్వేమంటున్నావు అక్షయ్? స్నేహ ఇప్పుడు నీ దగ్గర లేదా?" అని అడిగాడు. ఆమె ఫోన్ చేసినప్పుడు హెల్ప్ చేస్తానని అభయ్ ఆమెకు మాటిచ్చాడు. కానీ ఇంకా స్నేహ దగ్గర నుండి ఎలాంటి న్యూస్ రాకపోవడంతో ఆమెకు హెల్ప్ చేయలేదు. కానీ అక్షయ్ మాటలు వింటుంటే స్నేహ ఇప్పటికే ఆ ఇంటిని వదిలిపెట్టి వచ్చినట్లు తెలుస్తుందని అనుకున్నాడు. అభయ్ కళ్ళల్లో ఆశ్చర్యం చూసిన అక్షయ్ కూడా అతనికి నిజంగానే స్నేహ ఎక్కడుందో తెలియదేమో అని అనిపించింది. దాంతో అతను కూడా, "అంటే స్నేహ ఇక్కడ లేదా?" అని అనుకుంటూనే మళ్ళీ ఆలోచిస్తూ, ఆయన అభయ్ని నమ్మడానికి వీల్లేదు అని అనుకుంటూ తన పక్కనే ఉన్న తన వాళ్లకు కళ్ళతోనే సైగ చేశాడు. దాంతో వాళ్ళు ప్యాలెస్లోకి అడుగు పెట్టడానికి ముందుకు నడిచారు. అది చూసిన అభయ్ మనుషులు కూడా అక్షయ్ మనుషులను లోపలికి రానివ్వకుండా అడ్డుకోవడం కోసం వాళ్లకు ఎదురొచ్చారు. దాంతో ఒక్కసారిగా అక్కడ పరిస్థితి అదుపు తప్పినట్లయింది. అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ, "అభయ్, ఈరోజు నువ్వు నాకు స్నేహాన్ని అప్పగించకపోతే ఇక్కడ జరిగేదానికి నేను హామీ ఇవ్వలేను" అని అన్నాడు. ఆ మాటకు అభయ్ అతని వైపు సూటిగా చూసి, "మిస్టర్ అక్షయ్, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆ స్నేహ నీ భార్య అని చెప్పి ఆ రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్లావు. కానీ మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఆమె కోసం వెతుకుతున్నావు. అయినా నీ బెదిరింపులకు క్లౌడ్ ప్యాలెస్ భయపడుతుందని అనుకుంటున్నావా?" అని అడిగాడు. అప్పుడు అక్షయ్ ఎగతాళిగా నవ్వి, "నీ క్లౌడ్ ప్యాలెస్ భయపడకపోవచ్చు, కానీ నువ్వు భయపడే తీరాలి. ఇప్పుడు స్నేహ నీ దగ్గర లేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడూ నువ్వు ఆమెకు ఏ హెల్ప్ చేయడానికి వీల్లేదు. కనీసం ఆమెతో కాల్ మాట్లాడడానికి కూడా నేను ఒప్పుకోను" అని వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పి అక్కడి నుండి తన వాళ్లతో వెనక్కి తిరిగి వెళ్ళాడు అక్షయ్. అభయ్ అతను వెళ్ళిన వైపే చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు. మరోవైపు కిడ్నాప్ చేయబడిన స్నేహ మెల్లగా స్పృహలోకి వచ్చింది. కళ్ళు తెచ్చి చూసేసరికి పైన చాలా అందమైన శాండ్లియర్ ఒకటి కిందకు వేలాడుతూ అట్రాక్టివ్గా కనిపించింది. దాంతో ఆమెకు తాను ఎక్కడుందో అర్థం కాలేదు. అయోమయంగా చుట్టూ చూస్తూ నేనెక్కడున్నాను అని అనుకుంటూ తన శరీరాన్ని కదిలించడానికి ప్రయత్నించింది. ఆమె బాడీ ఫ్రీగా కదలడంతో స్నేహ ఒక్కసారి తను తాను చూసుకుంది. తన చేతులు ఎవ్వరూ కట్టేయలేదని, ఇప్పుడు ఆమె ఫ్రీగా ఉందని అర్థమవడంతో ఆమె ఆశ్చర్యపోతూ ఒక్కసారిగా పైకి లేచింది. ఆ గదిలో ఒక సోఫా, ఒక బెడ్ కూడా ఉన్నాయి. గదికి చుట్టూ విండోస్ కూడా ఉండటంతో ఆమె వెంటనే గది చుట్టూ తిరిగి విండోస్ను ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేసింది. కానీ అవన్నీ బయట నుంచి లాక్ చేసి ఉండడంతో ఓపెన్ అవ్వలేదు. దాంతో తాను అక్కడి నుంచి బయటపడలేనని అర్థం చేసుకున్న స్నేహ అక్కడే ఉన్న సోఫాలో నిరాశగా కూర్చుంటూ, "అసలు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ వల్ల నాకు ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఇదంతా ఎవరు చేశారో అర్థం కావడం లేదు" అని అనుకుంటూ ఉంది. ఇంతలో ఎవరో వస్తున్న అడుగుల శబ్దం వినిపించడంతో ఆమె అలర్ట్ అవుతూ ఆ గది డోర్ వైపు చూసింది. అప్పుడు మెల్లగా గది డోర్ తెరుచుకొని 2 వ్యక్తులు లోపలికి అడుగుపెట్టారు. ముందుగా వాళ్ళ కాళ్ల వైపు చూస్తున్న స్నేహ మెల్లగా తన చూపులను పైకి జరుపుతూ వాళ్ళ ముఖాల వైపు చూసి ఒక్కసారిగా షాక్ తింది. స్నేహ మిస్సింగ్ అక్షయ్ అభయ్ల మధ్య ఎలాంటి పరిస్థితుల్ని సృష్టించబోతోంది? స్నేహను కిడ్నాప్ చేసిన అసలైన వ్యక్తులెవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.